తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు లబ్ధి పొందుతున్నారన్నారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ జగిత్యాల డిపో వారి ఆధ్వర్యంలో మహాలక్ష్మి పథకంలో భాగంగా 200 కోట్ల ఉచిత ప్రయాణాలు చేసి 6,680 కోట్ల ప్రయాణ ఛార్జీలు ఆదా చేసుకున్న సందర్భంగా జగిత్యాల కొత్త బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొని మహిళామణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మహాలక్ష్మి పథకంపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేసి ఉత్తమ ప్రయాణికులను ఆయన ఘనంగా సత్కరించారు. నెక్స్ట్ మేఘన తిప్పనమైన నెక్స్ట్ సరితా గారు పైడి మడక వాస్తవ్యులు కే అక్షయ బైపీసీ సెకండ్ ఇయర్. నెక్స్ట్ ఎస్ గీతిక 9th క్లాస్. అందరికి కూడా మా మహాలక్ష్మంలకు శుభాకాంక్షలు తెలియజేస్తాము. ఇలాంటి పథకం పక్క రాష్ట్రంలో మొదలుపెట్టిన తర్వాత అప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిన సందర్భంలో చాలా మంది కూడా దీని మీద అనుమానం వ్యక్తం చేశాం. ఆ వ్యక్తం చేసిన వార్తల్లో నేను కూడా ఒకరి. మరి అలాంటి ఫ్రీ బస్ ప్రయాణం మహాలక్ష్మి ప్రయాణం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఆర్టీసీ మంత్రి గారు ఉన్నం ప్రభాకర్ గారు మా కుటుంబ సభ్యులైన వారు మంత్రిగా ఎండి సజ్జనార్ గారు కావచ్చు, దానికి ఆర్థికంగా అన్ని విధాలు తోడ్పాడిన బట్టి విక్రమార్క గారు, మిగతా సిబ్బంది అందరూ కూడా విధవదాలని ఆర్టీసీ సిబ్బంది అందరూ కూడా కష్టపడి ఈ ప్రయాణాన్ని చాలా సుఖవంతంగా సురక్షితంగా మన మహిళలకు అందించేందుకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.